ఒక్క క్షణికమైన ఆనందం కోసము మీ జీవితము, మీ తరతరాల జీవితం కూడాను మర్చిపోయి మీరు మందుని ఒక్కసారి ఎప్పుడైతే తీసుకుంటారో ఆ క్షణమే దానికి బానిస అయిపోతారు. అందుకనే ఈ మాదక ద్రవ్యాల నివారణ కోసం అని చెప్పేసి చట్టాలు కఠినంగానే ఉన్నాయి. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ అనే ఒక చట్టం ఉన్నది, ఎన్డీపీఎస్ యాక్ట్. వాళ్ళు సినిమాలలో హీరోలు చేశారు, మనం కూడా చేయాలి, మనం కూడా చూడాలి, దాని టేస్ట్ చూడాలి, దాన్ని అనుభవించాలి, ఒక్కసారైనా చేయాలి. సో దిస్ హ్యాపెన్స్ ఇనిషియల్లీ ఒక ఎక్స్పెరిమెంట్ లాగానే స్టార్ట్ అవుతుంది. కానీ తర్వాత వారి యొక్క ఎన్ని ఎఫెక్ట్లు ఉంటాయో చెప్తాను. శారీరకంగా కనుక మనిషి యొక్క ఒక వ్యక్తిత్వంగా పరంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ గుండె, హార్ట్, బ్రెయిన్, లివర్ అన్ని ఆర్గాన్స్ కూడా అఫెక్ట్ అవుతాయి. తర్వాత ఆ ఎఫెక్ట్ కుటుంబం మీద పడుతుంది, కుటుంబంలో తగాదాలు మొదలవుతాయి, కుటుంబంలో ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతుంది, ఎకనామికల్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఏ వస్తుంది స్మోకింగ్ చేస్తే? ఏ క్యాన్సర్? మరి ఇది కూడా సినిమాలో చూసినప్పుడు చూపిస్తుందా? పొగాకు, గుట్కా, పాన్ పరక్ ఇవన్నీ నిషేధించబడ్డాయి అని చెప్తారా స్టార్టింగ్ యాడ్లా? సో ఇవన్నీ కూడా మనకి మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో మన మైండ్ ని మన కంట్రోల్లో ఉంచావు. సో స్మోకింగ్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, గుట్కా కానివ్వండి, ఇటువంటి అన్ని కూడా మనకి చాలా హెల్త్ హాజార్డ్స్ ఉంటాయి. సో వీటన్నిటి కూడా ఇప్పుడున్న యువత వీళ్ళందరూ కూడా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఏ టాబ్లెట్ పేరు చెప్పండి ఒకటి. టాబ్లెట్ ఉంది. సో అది డ్రగ్ కాదా? అది డ్రగ్ కాదా? సో అది కూడా డ్రగ్గే. మరి ఇప్పుడు మనం దానికి వ్యతిరేకంగా ఈరోజు చేస్తున్నామా? మరి దేనికి వ్యతిరేకంగా చేస్తున్నాం? సో అది మనకి ఫస్ట్ అవగాహన రావాలా. డ్రగ్స్ అనేవి అన్నిటికీ కూడా బ్యాడ్ డ్రగ్స్ ఉండవు. సో డ్రగ్స్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా మనకి ఇచ్చే డ్రగ్స్. కొద్దిమందికి ఏమైనా బాగాలేకపోతే స్లీపింగ్ పిల్స్ కూడా ఇస్తారు. సో అవి కూడా డ్రగ్స్. సో అది కూడా మంచిదా? స్లీపింగ్ పిల్స్ మంచివా? మంచివి కాదు. కానీ ఎందుకు అది అలో చేస్తున్నాం? సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా ఏదైతే మనకి ఇస్తారో సో అవన్నీ కూడా మన హెల్త్ పర్పస్, మన హెల్త్ ని దృష్టిలో పెట్టుకొని మనకి ఏదైనా డిసీజ్ వస్తే దానికి ట్రీట్మెంట్ కోసం వాడే డ్రగ్ ఏదైనా కానీ ఏ డ్రగ్ అది? సో మన బాడీకి యూస్ఫుల్ అయ్యే డ్రగ్ ఏ డ్రగ్ అది? సో అది గుడ్ డ్రగ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఏదైతే వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్, సో మనం ఈరోజు మాట్లాడుతుంది కూడా దాని గురించి, ఇలిసిట్ ట్రాఫికింగ్ అంటున్నాం. అంటే ఇల్లీగల్ గా ఎవరన్నా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ గా మీకు తెలియకపోతే మీ సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మీ టీచర్స్ కానీ లేదా మీ తల్లిదండ్రులు కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి ఇమ్మీడియట్ గా కూడా ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే ఈ మధ్యలో చాలా వరకు హైదరాబాద్ లో చాలా స్కూల్స్ లలో చాక్లెట్ రూపంలో ఈ చాక్లెట్ ఉంది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఆకర్షితులై వాటికి అలవాటు కావడం, అదే విధంగా తల్లిదండ్రులు కానీ టీచర్స్ అని చెప్పడం జరగడం, వాళ్ళ బిహేవియర్ లో అంటే ప్రవర్తనలో మార్పు వచ్చి దాని తర్వాత వాళ్ళు బాగా అడిగిన తర్వాతనే తల్లిదండ్రులు గుర్తించడం జరిగింది. ఈ తల్లిదండ్రులు టైంలో గుర్తించడం వల్ల కూడా ఈ డ్రగ్స్ అనేది చాలా జరుగుతూ ఉంది. కాబట్టి లా అండ్ ఆర్డర్ పోలీసులకు కానీ లేదా మీ వాళ్ళకు తెలియజేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ తోటి విద్యార్థులు కూడా ఈ డ్రగ్స్ కి పరిస్థితులు కావచ్చు లేదా ఇతర ఏవైనా కారణాలు, అంటే పీర్ ప్రెషర్, మన ఆల్రెడీ జిల్లా జడ్జి గారు చెప్పారు, సబ్జెక్ట్ గారు చెప్పారు. పీర్ ప్రెషర్ అంటే ఒకరు చేస్తున్నారు, ఇంకొకరు మనం ఎందుకు చేయకూడదు, వాడే హీరోనా, నేనెందుకు హీరోగా బిహేవ్ చేయకూడదు అనే ఉద్దేశంతో వీటికి అలవాటు అవుతా ఉంటారు. కాబట్టి ఇమ్మీడియట్ గా మీ దృష్టికి వచ్చి కంపల్సరీ గుర్తించి సంబంధిత పోలీసులకు కానీ లేదా మీ తల్లిదండ్రులకు కానీ మీ టీచర్ ప్రత్యేకంగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ద్వారా ఈ నార్కోటిక్స్ అందరినీ కూడా సమూలంగా నిర్మూలన చేయడానికి చాలా కృషి చేస్తూ ఉంది. అందుకు మా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ తర్వాత న్యాయ వ్యవస్థ కానీ ఎంతో తోడ్పాటు అందిస్తుంది. అందులో కూడా మీరందరూ కూడా అంటే ఈ సమావేశానికి ఇచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ నిర్మూలన కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే డ్రగ్స్ సంబంధించి నిర్మూలన కమిటీలు అనేది హెడ్ మాస్టరు, టీచర్స్, తర్వాత స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి మరి దీనికి సంబంధించి ఎక్కడైనా మన ఊర్లో కానీ మన టౌన్లో కానీ ఎక్కడైనా ఇటువంటి మూమెంట్స్ జరుగుతున్నాయంటే మన హెడ్ మాస్టర్ ద్వారా
తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్లో భాగంగా మరి ఈరోజు మనము ర్యాలీ నిర్వహించుకొని ఇక్కడ ముగింపు సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా మా యొక్క సైనికులే. మీరు ఒక్క క్షణికమైన ఆనందం కోసము మీ జీవితము, మీ తరతరాల జీవితం కూడాను మర్చిపోయి మీరు మందుని ఒక్కసారి ఎప్పుడైతే తీసుకుంటారో ఆ క్షణమే దానికి బానిస అయిపోతారు. అందుకనే ఈ మాదక ద్రవ్యాల నివారణ కోసం అని చెప్పేసి చట్టాలు కఠినంగానే ఉన్నాయి. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ అనే ఒక చట్టం ఉన్నది, ఎన్డీపీఎస్ యాక్ట్. వాళ్ళు సినిమాలలో హీరోలు చేశారు, మనం కూడా చేయాలి, మనం కూడా చూడాలి, దాని టేస్ట్ చూడాలి, దాన్ని అనుభవించాలి, ఒక్కసారైనా చేయాలి. సో దిస్ హ్యాపెన్స్ ఇనిషియల్లీ ఒక ఎక్స్పెరిమెంట్ లాగానే స్టార్ట్ అవుతుంది. కానీ తర్వాత వారి యొక్క ఎన్ని ఎఫెక్ట్లు ఉంటాయో చెప్తాను. శారీరకంగా కనుక మనిషి యొక్క ఒక వ్యక్తిత్వంగా పరంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ గుండె, హార్ట్, బ్రెయిన్, లివర్ అన్ని ఆర్గాన్స్ కూడా అఫెక్ట్ అవుతాయి. తర్వాత ఆ ఎఫెక్ట్ కుటుంబం మీద పడుతుంది. కుటుంబంలో తగాదాలు మొదలవుతాయి. కుటుంబంలో ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతుంది. ఎకనామికల్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఏ వస్తుంది స్మోకింగ్ చేస్తే? ఏ క్యాన్సర్? మరి ఇది కూడా సినిమాలో చూసినప్పుడు చూపిస్తుందా? పొగాకు, గుట్కా, పాన్ పరక్ ఇవన్నీ నిషేధించబడ్డాయి అని చెప్తారా స్టార్టింగ్ యాడ్లా? సో ఇవన్నీ కూడా మనకి మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో మన మైండ్ ని మన కంట్రోల్లో ఉంచావు. సో స్మోకింగ్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, గుట్కా కానివ్వండి, ఇటువంటి అన్ని కూడా మనకి చాలా హెల్త్ హాజార్డ్స్ ఉంటాయి. సో వీటన్నిటి కూడా ఇప్పుడున్న యువత వీళ్ళందరూ కూడా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఏ టాబ్లెట్ పేరు చెప్పండి ఒకటి. టాబ్లెట్ ఉంది. సో అది డ్రగ్ కాదా? అది డ్రగ్ కాదా? సో అది కూడా డ్రగ్. మరి ఇప్పుడు మనం దానికి వ్యతిరేకంగా ఈరోజు చేస్తున్నామా? మరి దేనికి వ్యతిరేకంగా చేస్తున్నాం? సో అది మనకి ఫస్ట్ అవగాహన రావాలా. డ్రగ్స్ అనేవి అన్నిటికీ కూడా బ్యాడ్ డ్రగ్స్ ఉండవు. సో డ్రగ్స్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా మనకి ఇచ్చే డ్రగ్స్. కొద్ది మందికి ఏమైనా బాగాలేకపోతే స్లీపింగ్ పిల్స్ కూడా ఇస్తారు. సో అవి కూడా డ్రగ్స్. సో అది కూడా మంచిదా? స్లీపింగ్ పిల్స్ మంచివా? మంచివి కాదు. కానీ ఎందుకు అది అలౌ చేస్తున్నాం? సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా ఏదైతే మనకి ఇస్తారో సో అవన్నీ కూడా మన హెల్త్ పర్పస్, మన హెల్త్ ని దృష్టిలో పెట్టుకొని మనకి ఏదైనా డిసీజ్ వస్తే దానికి ట్రీట్మెంట్ కోసం వాడే డ్రగ్ ఏదైనా కానీ ఏ డ్రగ్ అది? సో మన బాడీకి యూస్ఫుల్ అయ్యే డ్రగ్ ఏ డ్రగ్ అది? సో అది గుడ్ డ్రగ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఏదైతే వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్, సో మనం ఈరోజు మాట్లాడుతుంది కూడా దాని గురించి, ఇలిసిట్ ట్రాఫికింగ్ అంటున్నాం. అంటే ఇల్లీగల్ గా ఎవరన్నా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ గా మీకు తెలియకపోతే మీ సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మీ టీచర్స్ కానీ లేదా మీ తల్లిదండ్రులు కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి ఇమ్మీడియట్ గా కూడా ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే ఈ మధ్యలో చాలా వరకు హైదరాబాద్ లో చాలా స్కూల్స్ లలో చాక్లెట్ రూపంలో ఈ చాక్లెట్ ఉంది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఆకర్షితులై వాటికి అలవాటు కావడం, అదే విషయాన్ని తల్లిదండ్రులు కానీ టీచర్స్ అని చెప్పడం జరగడం, వాళ్ళ బిహేవియర్ లో అంటే ప్రవర్తనలో మార్పు వచ్చి దాని తర్వాత వాళ్ళు బాగా అడిగిన తర్వాతనే తల్లిదండ్రులు గుర్తించడం జరిగింది. ఈ తల్లిదండ్రులు టైంలో గుర్తించడం వల్ల కూడా ఈ డ్రగ్స్ అనేది చాలా జరుగుతూ ఉంది. కాబట్టి లా అండ్ ఆర్డర్ పోలీసులకు కానీ లేదా మీ వాళ్ళకు తెలియజేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ తోటి విద్యార్థులు కూడా ఈ డ్రగ్స్ కి అపరిస్థితులు కావచ్చు లేదా ఇతర ఏవైనా కారణాలు అంటే పీర్ ప్రెషర్, మన ఆల్రెడీ జిల్లా జడ్జి గారు చెప్పారు, సబ్జెక్ట్ గారు చెప్పారు. పీర్ ప్రెషర్ అంటే ఒకరు చేస్తున్నారు, ఇంకొకరు మనం ఎందుకు చేయకూడదు, వాడే హీరోనా, నేనెందుకు హీరోగా బిహేవ్ చేయకూడదు అనే ఉద్దేశంతో వీటికి అలవాటు అవుతా ఉంటారు. కాబట్టి ఇమ్మీడియట్ గా మీ దృష్టికి కంపల్సరీ గుర్తించి సంబంధిత పోలీసులకు కానీ